బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ అమెరికా రెండో దశ శాంతి చర్చలకు సంబంధించి బిగ్ ట్విస్ట్ నెలకొంది. మొదట ఇస్లామాబాద్లో ఏవైతే శాంతి చర్చలు జరిగాయో అవి విఫలం అవడంతో ఇకపై చర్చలు లేవు అంటూ కూడా అటు యుఎస్కి సంబంధించిన జేడీ వ్యాన్స్ చెప్పిన క్రమంలో ఇప్పుడు తాజాగా మరో ప్రకటన చేశారు. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని, వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా జేడీ వ్యాన్స్ సంచలన ప్రకటన చేశారు ఓ ఇంటర్వ్యూ ద్వారా. అంటే శాంతి చర్చలకు మరోసారి పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అన్న విధంగా కూడా యూటర్న్ తీసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. మరి ఈ మాట మీదే ఉంటారా? మరోసారి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మరో చర్చలు లేవని చెప్పే అవకాశం ఉందా? అసలు ఏం జరగబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు రష్యా మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే రష్యా ముందుకు వచ్చింది ఇంటర్ఫేర్ అయ్యేందుకు గాను మధ్యవర్తిత్వంపై తాము సిద్ధమని ప్రకటన చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అగార్జీతో రష్యా మాట్లాడడం జరిగింది. రష్యాకు సంబంధించిన విదేశాంగ మంత్రి సెర్గీ మాట్లాడారు. ఉద్రిక్తతలు పెంచకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చిన సిచ్యువేషన్. ఇక చర్చల ముగింపు కోసం రష్యా దౌత్య ప్రయత్నాలు స్వాగతిస్తున్నట్టు కూడా ప్రకటన చేసిన పరిస్థితి. మరి ఈ ఏదైతే దౌత్య ప్రయత్నాలు ఉన్నాయో అవి ఫలిస్తాయా, లేకపోతే మరో ఏదైతే పాకిస్తాన్ ఇంటర్ఫిరెన్స్ తోటి ఇస్లామాబాద్లో చర్చలు జరిగాయి అవి విఫలమయ్యాయి, అక్కడ ఇరాన్ది తప్పు అన్నారు, మరోవైపు జేడీ వ్యాన్సే మాట మార్చారు అని చెప్పుకున్నారు. ఇదే విధంగా మరోసారి దౌత్య ప్రయత్నాలు విఫలమవుతాయా, లేకపోతే రష్యా ఇంటర్ఫిరెన్స్ తో ఏదైతే దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయో అవి సక్సెస్ అవుతాయా? జేడీ వ్యాన్స్ యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో అటు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తోంది? బంతి ఇప్పటికే ఇరాన్ కోర్టులోనే ఉన్నట్టు కూడా జేడీ వ్యాన్స్ స్పష్టం చేసిన క్రమంలో ఇరాన్ స్వాగతిస్తుందా, లేకపోతే ఈ ఇంటర్ఫిరెన్స్ కారణంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, సత్ఫలితాలు వస్తాయా, లేకపోతే విఫలమైన క్రమంలో ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చూడాలి. మొత్తంగా పశ్చిమాసియాలో ఇప్పుడు మాత్రం ఉద్రిక్తంగానే సిచ్యువేషన్ ఉంది. అటు క్రూడ్ ఆయిల్ ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఎందుకంటే మొన్న ఏదైతే 2 వారాల గడువు పొడిగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటన చేశారో ఆ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ ధర భారీగా పడిపోయిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయో అటు ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు విఫలమైన నేపథ్యంలో మరోమారు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా కూడా నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇందుకు ఎఫెక్ట్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ముందుకు వచ్చింది మధ్యవర్తిత్వం వహించేందుకు గాను. రష్యా ఇంటర్ఫిరెన్స్ తో మరి ట్రంప్ దిగొస్తారా? ఇరాన్ ముందుకొచ్చి దౌత్య ప్రయత్నాలు స్వాగతిస్తుందా? ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతోంది? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొన్న పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు గాను ముందుకొచ్చింది. ఇస్లామాబాద్ వేదికగా మొదటి దశ శాంతి చర్చలు జరిగాయి, అవి విఫలమయ్యాయి. అయితే అప్పుడు ఎటువంటి చర్చలు ఉండబోవంటూ కూడా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పారు, అమెరికా ఉపాధ్యక్షుడు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మరో బంతి ఇరాన్ కోర్టులోనే ఉందన్నారు. ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? మరోవైపు రష్యా మధ్యవర్తిత్వం ఎంతవరకు ఫలితం అంటే సత్ఫలితాన్ని ఇస్తుందంటారు? అమెరికా సంబంధించిన రెండవ దశ శాంతి చర్చలపై నెలకొంది. అయితే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ యూటర్న్ తీసుకున్నట్లుగానే ప్రధానంగా అర్థమవుతోంది. అయితే మొదటి దశ చర్చలు విఫలం తర్వాత ప్రధానంగా ఇక ఢిల్లీ లెవెల్ కూడా జేడీ వ్యాన్స్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇక తాజాగా ఇరాన్తో చర్చలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయంటూ కూడా మరోసారి వ్యాఖ్య చేశారు. అదే చర్చలపై బంతి ఏదైతే ఇరాన్ కోర్టులో ఉన్నట్టు కూడా వారే నిర్ణయిస్తారు కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు శాంతి చర్చలో మధ్యవర్తిత్వానికి రష్యా కూడా ముందుకు వచ్చింది. మధ్యవర్తిత్వంపై తాము సిద్ధమంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే మొదటి దశ చర్చలకు పాకిస్తాన్ వేదికగా చర్చలు జరిగితే ఇప్పుడు రష్యా తదుపరి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఈ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ కూడా ఈ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఉద్రిక్తతో పెంచకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక పిలుపునిచ్చారు. ఇక చర్చల ముగింపు కోసం రష్యా దౌత్య ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంటూ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న చర్చలు విఫలమయ్యాయో దాని తర్వాత పరిణామాలు మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఈ అనుభవ జలసంధికి సంబంధించి దిగ్బంధిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. దానికి అనుగుణంగానే అక్కడ దిగ్బంధన కార్యక్రమాన్ని
అమెరికా ప్రారంభించింది. ఈ హర్మోజ్ వద్ద ఉద్రిక్తపరిచిన కూడా నేపథ్యంలో మళ్ళీ యుద్ధం వస్తుండడంతో ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ రష్యా మళ్ళా తెర మీదకి వచ్చి ఈ శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, అధ్యక్షత వహించడానికి అనేది ప్రకటన విడుదల చేసే నేపథ్యంలో ఏం జరగబోతుంది భవిష్యత్తులో కూడా చూడాల్సి ఉంది. ఓకే శివ, మొన్నటి వరకు ట్రంప్ ఏదైతే 2 వారాల గడువు పొడిగించారో దానికి సంబంధించి అటు మొత్తంగా కూడా మనం చూడడం జరిగింది. యూటర్న్ ఇప్పుడు ప్రజెంట్ యూటర్న్ తీసుకున్న సిచ్యువేషన్ ఏవైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా విఫలమైపోయాయి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూడాలి. మొత్తంగా ఉద్రిక్తతలు పెంచకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు హితవు పలికిన సిచ్యువేషన్. మరి రష్యా మధ్యవర్తిత్వం దౌత్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? సఫలమవుతాయా లేకపోతే విఫలమవుతాయా? అమెరికా, ఇరాన్ ఈ విషయంలో ముందుకొస్తాయా? ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాయి? ప్రపంచ దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా అంతా ఈ యుద్ధానికి ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అంటూ కూడా అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ మధ్యలో ఏవైతే చర్చలు జరిగాయో అవన్నీ కూడా విఫలమైన నేపథ్యంలో అంతా కూడా ఏదైతే ఆశాభావం వ్యక్తం చేశారో వారంతా కూడా ఒక సందిగ్ధంలోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడు మరి ఈ చర్చలు ఫలితం లభిస్తాయా లేకపోతే ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చూడాలి. మొత్తంగా శాంతి చర్చలకు సంబంధించి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ యూటర్న్ తీసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది, ఇంకా బంతి ఇరాన్ కోర్టులోనే ఉంది, వారి డెసిషన్ మీదనే ఆధారపడి ఉంది, మేము చర్చలకు డోర్స్ ఎప్పుడు తెరుస్తున్నాయి అన్న విధంగా జేడీ వ్యాన్స్ చెప్తున్నారు. మరి ఏదైతే దౌత్య ప్రయత్నాలు చేస్తుందో రష్యా, అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది, దౌత్య ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఎందుకంటే మొన్న పాకిస్తాన్లో ఏదైతే చర్చలు జరిగాయో దానికి సంబంధించి జేడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది, ఇక నుంచి చర్చలు ఉండబో అంటూ కూడా ఆయన తేల్చి చెప్పేసిన పరిస్థితి. కానీ మరోసారి ఒక ఇంటర్వ్యూలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పకనే చెప్పారు జేడీ వ్యాన్స్. సో రష్యా దౌత్య ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో అవి ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రష్యా ముందుకొచ్చింది. మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా ముందుకొచ్చిన క్రమంలో ఇరాన్, అమెరికా దీన్ని స్వాగతిస్తాయా లేకపోతే ఎటువంటి డెసిషన్ తీసుకుంటాయి? పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అటు హర్ముజ్ జలసంధి దగ్గర ఇప్పటికే అన్ని బలగాలను కూడా అమెరికా మోహరించింది. ఇటు గల్ఫ్ కంట్రీస్ లో ఏవైతే అమెరికాకు చెందిన ఉన్నాయో వాటిపై అటాక్ చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. రెండు దేశాలు కూడా నువ్వా నేనా అన్న విధంగా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధానికి సిద్ధం అంటూ సై అంటూ కాలు దూవుతున్న సిచ్యువేషన్ ఉన్న క్రమంలో మరి రష్యా మధ్యవర్తిత్వం ఎంతవరకు వారిద్దరిని అదుపు చేస్తోంది? రెండు స్వాగతిస్తాయా? ఎలా ఉండబోతుంది అన్నది వేచి చూడాలి.